అలిపేరులో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్కు నిరసనగా స్వామీజీలు చేస్తున్న నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పబ్బులు, బార్లు ఉండే ముంతాజ్ 5 స్టార్ హోటల్ను పవిత్రమైన అలిపేరులో నిర్మించడం దారుణమని ఆక్షేపించారు. తక్షణమే దాన్ని నిలిపివేయాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా స్వామీజీలు ఏమంటున్నారు, వారి అభ్యంతరాలేంటి? స్వామీజీల నిరసనపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ను వ్యతిరేకిస్తూ కూడా గత 2 రోజులుగా హిందూ సంఘాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వచ్చిన స్వామీజీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే హోటల్ సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పుడు కూడా ఇదే తీరుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామని అప్పట్లో కూటమి పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టీటీడీ బోర్డులో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకొని దాని ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది, దీని అనుమతులు రద్దు చేయాలని. అయితే ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా ఇదే హోటల్ని కొనసాగించాలన్న నిర్ణయానికి రావడం కూడా జరిగింది. దీంతో ఇక్కడ స్వామీజీలు గత 2 రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటల్కి సంబంధించి అదే స్థలంలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆ దేవలోక పేరుతో కూడా అక్కడ ఒక వివిధ దేవతా ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసి వాటితో పాటు కూడా ఒక పెద్ద హోటల్ కూడా నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదనలు జరిగి 36 ఎకరాల భూములను అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆ భూములకు సంబంధించి 20 ఎకరాలు ఈ హోటల్కి ఏదైతే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా అప్పట్లో కూడా నిరసనలు రావడంతో ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కరోనా సమయంలో ఆ హోటల్ నిర్మాణం ముందుకు పోకపోవడం, తర్వాత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినాక దీన్ని రద్దు చేస్తారని స్వామీజీలంతా భావించారు. అయితే అది కార్యరూపం దాల్చుకుపోవడంతో అది కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇక్కడ మనతో పాటు వివిధ స్వామీజీలు ఉన్నారు. శ్రీనివాసానంద స్వామి, సరస్వతితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు, అలాగే మహిళా స్వామీజీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. స్వామీజీ చెప్పండి, 2 రోజులుగా ఈ నిరాహార దీక్షలో ఉన్నారు. మరి ఎట్లా ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పందన వచ్చిందా? టీటీడీ ఏమన్నా మీకు ఏమన్నా చెప్పిందా? టీటీడీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ హిందువులు ఆశించేటటువంటి ఏ ఆశాజనకంగా ఏ కార్యాలు ఏదీ లేదండి. మేము స్పష్టంగా కోరుతున్నాం, ముంతాజ్ హోటల్ రద్దు చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు హిందువులకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సిందే. సనాతన ధర్మవాదిని, సనాతన ధర్మ బోర్డు కోసం ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు మీరు పర్యటిస్తున్నారు, సంతోషం. సనాతన ధర్మం అంటే ఊరకని మాటలు చెప్పేసి చేతులు దులుపుకోవడమా? పవన్ కళ్యాణ్ గారు ఇంట గెలిచి రచ్చ గెలవండి. ఇక్కడ ఇన్ని సమస్యలతో సతమతం అయిపోతే తిరుమల చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు పాలించారు, మహమ్మదీయులు పాలించారు. ఎవరైనా 7 కొండలకి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? కష్టం కలిగించారా? మరి ఏంటి ఇప్పుడు జరుగుతుంది? ఒక మద్యము, మాంసము, విందులు, చిందులు వేసుకునేటటువంటి ఒక 7 స్టార్ హోటలా ఇక్కడ పెడతారా? అది అన్నమయ్య వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్రాంతం, మహర్షులు తపస్సు చేసిన ప్రాంతం. వెంకటేశ్వర స్వామి తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం అనేక ప్రాంతాలు ఆయన నడిచి వెళ్ళినటువంటి ప్రాంతం కాబట్టే అలిపిరి ఆయన పాదాలు ఉండేటువంటి ప్రాంతం అయింది. స్వామి చెప్పండి, గతంలో మీరు ఇదే హోటల్ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా. అప్పుడు టీడీపీతో పాటు మీకు జనసేన కానీ బీజేపీ నేతలు కూడా మద్దతు పలికారు. మరి ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి దీనికి అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది, హోటల్ కట్టమని చెప్పడం జరిగింది. అయితే ముంతాజ్ అనే పేరు మార్చి ఈ ట్రైడెంట్ అనే పేరు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పింది. అంటే మీరు ఇంతకాలం పోరాడింది పేరు మార్చడం కోసమా? హోటలే అక్కడ ఉండదు, మద్య మాంసం విక్రయించే హోటల్ ఉండకూడదనా? మేము అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదండి. అభివృద్ధి చేస్తే మేము ముందుంటాం ప్రభుత్వాలకి. కానీ మేము హోటళ్ళు వద్దండంలే, అక్కడ వద్దంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు కానీ, పురంధరేశ్వరి గారి ఇంటి ముందు కానీ ఈ మందు, చిందు, విందు, మద్యము, మాంసము పెడితే ఒప్పుకుంటారా? వాళ్ళ మహిళలు ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా? అంటే మీ ఇల్లు బాగుండాలి, మీ వీధులు బాగుండాలి,
ఏడు కొండలు మాత్రం నాశనం అయిపోవాలా? ఏడు కొండలు గుండు కొడతారా? ఏడు కొండలు వెంకటేశ్వర పంగనామాలు పెడతారా? అదే ఇతర మతాలకి జోలికి వెళ్ళగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారు, ఏది మీ సనాతన ధర్మం? ఎందుకు మీ పర్యటనలు? ఎందుకు ఆ దేవాలయాలు కేరళ వెళ్ళిపోయి ముక్కి దండాలు పెడతారు? ఎవరికి కావాలి మీ దండాలు వృధా, మీ పర్యటన వృధా? ఎందుకు? ఇక్కడ అన్యాయాన్ని మీరు ఎదిరించలేక, ఇక్కడ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయక ఎవరిని మోసం చేస్తారు మీరు? హిందువులు మోసం చేస్తారా? ఇది గత 2 రోజులుగా ఏదైతే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ స్వామీజీలు ఇక్కడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.